భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. ఈరోజు మన వీడియోలో శ్రీకృష్ణ భగవానుడు శరీరాన్ని విడిచిన తర్వాత తన గుండె ఇప్పటికీ కూడా కొట్టుకుంటూ ఉంటుంది. అది ఎక్కడుందో కూడా మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న అందరికీ ధన్యవాదములు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా యొక్క ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది. శ్రీకృష్ణ భగవానుడు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు దహన సంస్కారాలు జరిగాయి. ఆయన శరీరం అంతా 5 మూలకలలో కలుపుతారు. కానీ ఆయన గుండె ఒక సాధారణ మనిషిలా కొట్టుకుంటుంది. ఆయన ఖచ్చితంగా సురక్షితంగా ఉన్నాడు. ఆయన గుండె ఈ రోజు వరకు సురక్షితంగా ఉంది. ఇది జగన్నాథుని చెక్క విగ్రహంలో ఉంది. మరి అదే విధంగా కొట్టుకుంటుంది చాలా కొద్ది మందికే తెలుసు. మహాప్రభు జగన్నాథ స్వామి శ్రీకృష్ణుడు కలియుగ ప్రభువు అని కూడా అంటారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒక్కసారి మహాప్రభు విగ్రహం మార్చబడుతుంది. ఆ సమయంలో పూరీ నగరం మొత్తం చీకటిగా మారుతుంది. అంటే మొత్తం నగరమంతటా లైట్లు ఆపివేయబడతాయి. లైట్లు ఆపివేసిన తరువాత సిఆర్పిఎఫ్ సైన్యం అన్ని వైపుల నుండి ఆలయ ప్రాంగణాన్ని చుట్టుముడుతుంది. ఆ సమయంలో ఎవరు ఆలయంలోకి ప్రవేశించరు. ఆలయ లోపల దట్టమైన చీకటి ఉంది. పూజారి కళ్ళు కట్టుకున్నాయి. పూజారి చేతి తొడగులు ఉన్నాయి. పాత విగ్రహం నుండి బ్రహ్మ పదార్థం తీసి కొత్త విగ్రహంలో ఉంచుతాడు. ఈ బ్రహ్మ పదార్థం ఏమిటో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. ఈ రోజు వరకు ఎవరూ చూడలేదు. వేలాది సంవత్సరాలుగా ఇది ఒక విగ్రహం నుండి మరొక విగ్రహానికి బదిలీ చేయబడుతుంది. ఇది అతీంద్రియ పదార్థం. దానికి తాకడం ద్వారా ఒక వ్యక్తి శరీరం యొక్క రోగాలు ఎగిరిపోతాయి. ఈ బ్రహ్మ పదార్థము శ్రీకృష్ణుడికి సంబంధించినది. అయితే అది ఏమిటి ఎవరికీ తెలియదు. ఈ మొత్తం ప్రక్రియ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఆ సమయంలో భద్రత చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ రోజు వరకు మహాప్రభు జగన్నాథ విగ్రహం ఏముంది అని ఏ పూజారి కూడా చెప్పలేకపోయారు. కొంతమంది పూజారులు మేము అతని చేతిని తీసుకున్నప్పుడు అతను కుందేలులాగా దూకుతున్నాడని, అక్కడ కళ్ళకు కట్టినట్లు ఉంది, చేతికి తొడగులు ఉంటేనే మనకు ఆ అనుభూతి కలుగుతుంది అని చెప్తున్నారు. ఈ రోజు కూడా జగన్నాథ యాత్ర సందర్భంగా పూరి రాజు స్వయంగా బంగారు చీపురుతో తుడుస్తాడు. స్వామి జగన్నాథ ఆలయ సింహద్వారం నుండి లోపలికి మొదట అడుగు వేసిన వెంటనే సముద్ర తరంగాలు శబ్దం వినపడదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మీరు ఆలయం నుండి ఒక్క అడుగు బయటకు వేసిన వెంటనే సముద్రం యొక్క అలలు హోరును వినపడుతుంది. చాలా దేవాలయ శిఖరంపై పక్షులు కూర్చొని ఎగురుతూ ఉండడాన్ని మీరు చూసి ఉంటారు. కానీ జగన్నాథ ఆలయం మీదుగా ఏ పక్షి కూడా ఎగరదు. జెండా ఎల్లప్పుడూ గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుంది. స్వామి జగన్నాథ ఆలయం యొక్క ప్రధాన శిఖరము రోజులో ఏ సమయంలోనైనా నీడపడదు. స్వామి జగన్నాథ ఆలయం యొక్క 45వ అంతస్తుల శిఖరంపై ఉన్న జెండాను ప్రతిరోజు మార్చడం జరుగుతుంది. జెండాను ఒక్కరోజు కూడా మార్చకపోతే ఈ ఆలయం 18 సంవత్సరాలు మూసివేయబడుతుంది. అదేవిధంగా జగన్నాథ ఆలయంలో పైభాగంలో సుదర్శన చక్రం కూడా ఉంది. అది ఏ దిశ నుండి చూసినా అది మీకు ఎదురుగానే ఉంటుంది. స్వామి జగన్నాథ ఆలయం వంటగదిలో 7 మట్టి కుండలు ఒకదానిపై ఒకటి ఉంచి ప్రసాదం ఉడికించాలి. అది ఒక్క చెక్క నిప్పుతో వండుతారు. ఈ సమయం పైన ఉంచిన కుండ యొక్క వంటకం మొదలుగా వండుతారు. మొదట కూడా అదే వంటకంలా జరుగుతుంది. స్వామి జగన్నాథ ఆలయంలో ప్రతిరోజు చేసిన ప్రసాదం భక్తులకి ఎప్పుడూ తగ్గదు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆలయం తలుపులు మూసిన వెంటనే ప్రసాదం కూడా ముగుస్తుంది. జగన్నాథ ఆలయంలో ఇప్పటికి కూడా మనకు తెలియని మిస్టరీలు చాలా ఉన్నాయి. ఆ విషయం కూడా ఇంతకుముందు వీడియోలో నేను పూరి జగన్నాథ స్వామి గురించి నేను ఒక వీడియో చెప్పాను. అందులో ప్రతి ఒక్కటి కూడా నేను విడమర్చి చెప్పాను. ఇది ఇప్పుడు ఆయన గుండె కూడా పదిలంగా ఉందని నమ్ముతారు. అంటే ఆయన సాక్షాత్తు భగవత్ స్వరూపుడే ఇప్పటికీ ఎప్పటికీ ఉన్నాడు. జగన్నాథ స్వామియే నమః.
ఒక్కసారి అందరూ తలవండి, ఓం జగన్నాథాయ నమః. అప్పుడు భగవంతుడు మన కోసం ఉన్నాడనే కదా అర్థం. అందుకే ప్రతి ఒక్కరూ భగవంతుని నామస్మరణ చేస్తూ భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటే ఆయన మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఇది అక్షర సత్యం. విన్నారుగా, శ్రీకృష్ణ భగవానుడు ఇప్పటికీ ఉన్నాడు అని, మనల్ని కాపాడుతూనే ఉంటాడు. ఆయన గుండె ఇప్పటికీ కొట్టుకుంటూనే ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.